ఆయా గ్రామాల్లో రీసర్వే జరిగే సమయాల్లో రైతులు అధికారులకు సహకరించాలని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామాలకు గాను 14 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని తెలిపారు. పీడూరులో పూర్తయిందని, మనుబోలులో జరుగుతోందన్నారు. మడమనూరు, వడ్లపూడి గ్రామాల్లో కూడా రీసర్వే మొదలవుతుందని, రైతులు సహకరించి డాక్యుమెంట్లను ఇచ్చి వారి హద్దులు చూపించాలని ఆయన వివరించారు. నా పేరు ప్రదీప్, డిప్యూటీ తహసీల్దార్ని, మనుబోలు మండలం. ఈ యొక్క మనుబోలు మండలం నందు మొత్తం 18 గ్రామాలకు గాను మొదటి విడతగా రీసర్వే ప్రక్రియ 14 గ్రామాలు పూర్తి అయినది. మనకు ఇంకా మిగిలిన 4 గ్రామాలు ఉన్నవి. ప్రస్తుతానికి పీడూరు గ్రామము మరియు మనుబోలు గ్రామము జరుగుతున్నది. పీడూరు గ్రామం అయితే అన్నీ పూర్తి అయ్యి ఫైనల్ ఆగోవరికి ఈరోజు తేదీన పూర్తి అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనుబోలు గ్రామంలో అంటే మనుబోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి, పెద్ద విలేజ్ కాబట్టి అది జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా మనుబోలు గ్రామం నందు ప్రభుత్వ భూమి 12,142 ఎకరాల 72 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నది. గ్రామ మొత్తం అనగా విలేజ్ సైడ్ 73 ఎకరాల 31 సెంట్లు ఉన్నది. మిగిలిన భూమి పట్టా భూమి 3,650 ఎకరాల 19 సెంట్లు. మొత్తం కలిపి వెరసి 4,966 ఎకరాల 22 సెంట్లు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామం రీసర్వే ఒక 80% పూర్తయింది. తదుపరి తహసీల్దార్ వారి లాగిన్ నందు పూర్తి చేసి పై అధికారుల లాగిన్కు పంపించి దీన్ని కూడా రీసర్వే ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మడమనూరు, వడ్లపూడి అనే గ్రామాలు కూడా త్వరలో వీటికి కూడా రీసర్వే ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించిన అన్ని చర్యలు, అన్ని పటిష్టమైన ఏర్పాట్లు రైతులకు తెలియపరిచి భూమిపై సర్వే చేసి దీని యొక్క పురోగతికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ రీసర్వేలో భాగంగా ఈ రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, గ్రామాల నందు ఈ విధంగా రీసర్వేకి ఒక టీం వచ్చినప్పుడు మీరు వారికి అందుబాటులో ఉండి మీ యొక్క భూమి హద్దులను చూపించి మీ యొక్క భూమి యొక్క హద్దుల ప్రకారం రీసర్వే చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా భూమికి సంబంధించినవన్నీ వారికి అందజేసిన ఎడలా పూర్తి ప్రక్రియ పూర్తి అయ్యి వరకు మీకు ఆ యొక్క టీం అందుబాటులో ఉంటారు. అందరికీ రీసర్వే ప్రక్రియకు సహకరించవలసిందిగా రైతుల్ని కోరడం.